హాయ్ హలో అందరికీ నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్నటువంటి క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీని గట్టిగానే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇప్పటివరకు వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి, అది కూడా క్రెడిబిలిటీ కలిగినటువంటి సర్వేలన్నీ కూడా, గతంలో సక్సెస్ అయినటువంటి సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి స్కోప్ ఉందని చెప్పి చెబుతున్నటువంటి క్రమంలో మరి ఏం చేసైనా సరే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలవాలని విశ్వ ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక చర్చ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఓడిపోతే కనుక రేవంత్ రెడ్డిని పక్కన పెడతారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అందరితో సమావేశమై ఎట్టి పరిస్థితులు మనం గెలిచి తీరాలి, ఏం చేసినా గెలిచి తీరాలని చెప్పి మరి పార్టీ నేతలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారనేటువంటి ఒక బలమైనటువంటి ఒక చర్చ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం పోటీ చేయకుండా, అంటే ఎంఐఎం పోటీ చేస్తే మైనారిటీ ఓట్లన్నీ పోతాయి, కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్లే బలం కాబట్టి దెబ్బతింటామని చెప్పి ఎంఐఎంను ఒప్పించి నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి క్రమంలో మరి వాళ్ళు కూడా డ్రాప్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా సర్వేలు చూస్తూ ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలో కూడా ముస్లింలంతా కూడా కొన్ని ప్రాంతాల్లో మరి బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పి, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మరి రిజల్ట్ మీద ఉంటుందనేటువంటి కోణంలో మరి అజరుద్దీన్ కూడా మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అనుమానాలే ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందేమో అని చెప్పి. బీజేపీ పార్టీ బలపడేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఎక్కువగా ఉంది, ఇందులో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఈ క్రమంలో ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి, ప్రచారం చేసేటువంటి వాళ్ళని టార్గెట్ చేయాలని చెప్పి నాగర్ కర్నూలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంట్లో, మోతీనగర్లోని ఆ ప్రాంతంలో మరి ఈరోజు పోలీసు అధికారులు, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ, కేంద్ర బలగాలు కానీ, ఎన్నికల అధికారులు మరి ఇంట్లో ప్రతి అంగుళం క్షుణ్ణంగా మొత్తం తనిఖీలు నిర్వహించారు, డబ్బులు ఉన్నాయనేటువంటి సమాచారం ఉందని చెప్పి. సో ఈ క్రమంలో వాళ్ళకు దొరికింది ఏంటాయి అంటే ఇది. అదే 2 బనీళ్ళు 2 రాయలు దొరికాయని చెప్పి పోలీసులకు చూపించినటువంటి పరిస్థితి. అంగుళం వాళ్ళు తనిఖీలు నిర్వహించారంటే డబ్బులు ఉన్నాయనే సమాచారంతో. అంటే వీళ్ళు ప్రచారాన్ని కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. మరి ఇక్కడే కాకుండా తక్కెళ్లపల్లి రవీంద్ర ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారంట, అక్కడ కూడా డబ్బులు ఉన్నాయి, ఎలక్షన్లో డబ్బులు పంచడానికి సిద్ధంగా ఉంచారని చెప్పి మాకు సమాచారం ఉందని చెప్పి పోయినటువంటి క్రమంలో అయితే ఇక్కడ పోలీసులకు మర్రి జనార్దన్ రెడ్డికి మధ్య కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది.
యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. యూనిఫామ్ గురించి మాట్లాడద్దు మీరు. కొట్టేది కాదు మీరు చెప్తున్నాం యూనిఫామ్ గురించి మాట్లాడద్దు. యూనిఫామ్ గురించి అది మరి జనార్దన్ రెడ్డి గారు తన ఇంట్లోకి పోతుంటే పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం. మరి ఇక్కడ మీరు ఏం యూనిఫామ్ వేసుకున్నారు, మీ యూనిఫామ్ వేసుకుని ఏదైనా మీరు డ్యూటీ చేసేదని చెప్పి ఆయన వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి.